పెత్తందారులందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు విజయవాడ నుండి డైరెక్ట్గా బటన్ నొక్కి మీ అకౌంట్స్లో జమ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా పేదలందరూ బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, మహిళలందరూ ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే వేగూరు గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ అందించిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 23,36,00,000. పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి 9,38,00,000. కులం, మతం, పార్టీలకు అతీతంగా వేగూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ 5 సంవత్సరాలలో 32,74,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏం చాలలేదా? చప్పట్లు కొట్టరా? ప్రతి కుటుంబానికి పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిత్యం పేదలు బాగుండాలి, పేదలు అన్ని రంగాలలో ముందుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అండగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు కోటీశ్వర్లకి అండగా ఉంటాడు. వాగ్దానాలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించడంలో దిట్ట చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత చాలా వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. 2014లో ఆయన మేనిఫెస్టో రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు, మోసం చేశాడు. బంగారు రుణాల మాఫీలో మోసం చేశాడు. డ్వాక్రా రుణాల మాఫీలో మోసం చేశాడు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పేరుతో మోసం చేశాడు. నిరుద్యోగ భృతితో 2,000 ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాలంటీర్స్ పెన్షన్స్ ఇస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి, అవ్వా తాతలకు, వికలాంగులకు, వితంతువులకు. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు తన చెంచా అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో వేయించి పెన్షన్స్ ఆపిచ్చాడు, వాలంటీర్స్ చేత పంపిణీ చేయకుండా. పోయిన నెల 1వ తేదీ రాష్ట్రంలో ఈ ఎండలకు తట్టుకోలేక ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్ కోసం వెళ్ళి 33 మంది చనిపోయినారు రాష్ట్రంలో. ఈ మధ్యన 1వ తేదీ ఎంతమందికి వచ్చిందో పెన్షన్లు తెలియదు. చాలా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజల శత్రువు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల జీవనోపాధిని నేరుగా నాశనం చేసేలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడు. వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, యువతకు జగనన్న విద్యా దీవెన, కరువు తుఫానులతో అతలాకుతలమైన రైతులకు కీలకమైన ఇన్పుట్ సబ్సిడీతో సహా 5 పథకాల్లో దాదాపు 10,000 కోట్ల నిధులు విడుదలకు అడ్డం పడ్డాడు చంద్రబాబు. ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టాడు, ఇవి ఏవి కూడా ఎలక్షన్ అయ్యే వరకు ఇవ్వొద్దని. ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. పేదలు బాగుండేది అతనికి ఇష్టం లేదు. ఈ పథకాలన్నీ కూడా కొత్తవేమీ కాదు. తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎన్నికల కోడ్ సమయంలో కూడా డబ్బులు విడుదల చేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీతో మద్దతుతో ఎలక్షన్స్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎలక్షన్ కమిషన్ కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఒక్కటే ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి, చంద్రబాబు పచ్చి మోసగాడు. ఈరోజు అందరూ ఏకమైనారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు ఏకమైనారు. ఎన్ని పందులు గుంపుగా వచ్చినా సింహం సింగలుగా వస్తారు. రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి ఆణిముత్యం, కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదలకు అండగా ఉండి ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఫీజు రియంబర్స్ను పెట్టారో అంతకు మించి ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 33 పథకాలు పెట్టారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పథకం తీసుకున్నా పేదలకు అందుబాటులో ఉండే విధంగా చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఏకమై చివరకు రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా దించారు షర్మిలమ్మని. చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ షర్మిలమ్మ. ఎందుకు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకునేందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మన నియోజకవర్గం కోవూరు, దాదాపు నేను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మా కుటుంబాన్ని గెలిపించారు. మీరు ఈ నియోజకవర్గంలో మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలో 1,12,00 గడపలు తిరిగాను. మీ దగ్గరకు వచ్చాను. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయనేది తెలుసుకున్నాం. మీ కష్టాల్లో భాగస్వాములైనాం. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో పోరాటాలు చేస్తున్నటువంటి కొంతమందిని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక రాజమాతను తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చి మన నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఎవరా రాజమాత? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి. వీళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పడుండి జగన్మోహన్ రెడ్డి గారి దయతో 6 సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుగుతూ ప్రజలకు దూరంగా ఉంటూ ఆయన శ్రీమతికి ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వేయించుకొని అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని బాగా సంపాదించుకుని 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి, నెల్లూరులో ముస్లిం మైనారిటీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖలీల్ బాయ్ని జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. అదేవిధంగా కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కుటుంబానికి సంబంధించి మదన్నని పెట్టడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ నెల్లూరులో 2 దగ్గరలో రెడ్లను ప్రతిపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అక్కడ బీసీకి ఇవ్వాల్సిందేనో ఇక్కడ ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వడం జరిగింది. వెళ్ళిపోయారు. పార్టీ వదిలి వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని పార్లమెంటు నెల్లూరు సీట్, కోవూరు సీటు తెచ్చుకున్నారు. చాలా డబ్బు ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అడ్డం పెట్టుకొని కోట్లకు పడగలెత్తారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనులు చేయకుండానే బిల్లులు వేసుకొని చాలా కోట్లు దండుకున్నారు, ఎత్తుకొస్తా ఉన్నారు. ఆ వేగూరు కండ్రి దగ్గర ఆ గెస్ట్ హౌస్లో 5,000 ప్యాకెట్లు కట్టలు కడతా ఉన్నారు. వస్తాయి, ఒక్కొక్కరికి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవరు కూడా వద్దనొద్దు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు కూడా అడ్డుపడద్దు. వాళ్ళకి తీసుకోండి బంగారంగా. కానీ మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. తప్పకుండా పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 2వసారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది ఏకమైనా ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక్కడ దేవస్థానానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఫండ్ ఇచ్చారు. 1,20,00,000 దేవాదాయ శాఖ ద్వారా వేగూరు పంచాయతీలో శాంక్షన్ చేయించారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. నా సంగతి మీకు తెలుసు. దాదాపు 6 సార్లు గెలిపించారు నన్ను. మీ మధ్య ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాను. ఎప్పుడూ ఎమ్మెల్యే అని పొగరుతో ప్రవర్తించలేదు, గర్వంగా ప్రవర్తించలేదు, ఎదురు తిరగలేదు. మీలో ఒక బిడ్డగా కొనసాగుతున్నాను ఈ కోవూరు నియోజకవర్గంలో. ఈరోజు కోటీశ్వర్లు వచ్చారు. డబ్బెట్టుకొచ్చారు. ఆ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే
4 గేట్లు దాటి ఆ ఇంట్లోకి పోవాలి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. పేదలకి అక్కడ స్థానం లేదు ఆ ఇంట్లో. అంతా కోటీశ్వర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, కాంట్రాక్టర్లు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళగలరు. పేదలకు స్థానం లేదు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో తలుపులు తెరిచే ఉంటాయి. ఎస్సీస్ వచ్చినా, ఎస్టీస్ వచ్చినా, బీసీస్ వచ్చినా, ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. అది మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించినటువంటి రాజకీయ విద్య. మీతోనే ఉన్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి, నాకు ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. 1 నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, 2 విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని పెద్ద మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, ఈరోజు నాకు తెలిసి చాలా కాలం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను. దాదాపు 6 సార్లు గెలిపించారు. ఈరోజు వేగూరు అదర్స్ ఎవ్వరు కూడా ఇళ్లలో లేరు. ఈరోజు వేగూరు పంచాయతీలో అందరూ కూడా, ఇది వేగూరు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోట అనేసి ఈరోజు నిరూపించేశారు మీరు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.